సహోదరులందరికీ ప్రభైన రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో నా వందనాలు. ఈ దిన వాక్యమైన అంశాన్ని ప్రారంభం చేసుకుందాం. ఆది కాండము 1వ అధ్యాయము 3-4 వచనాలు మనం చదువుకుంటాం. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను. చదవబడిన వాక్య భాగం నిమిత్తం చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృపగల మా నాయన, దయగల మా దేవ, మీ పరిశుద్ధమైన ఘనమైన అతి శ్రేష్టమైన నామమునకు వేలాది స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఈ యొక్క ఉదయకాల సమయంలో మీ యొక్క ఆరాధనా దినములో తండ్రి మేమంతా చేరి కూడి మీ యొక్క నామ మహిమార్థమై తండ్రి ఆత్మతోనూ సత్యముతోనూ మిమ్మల్ని ఆరాధిస్తూ ఉండగా ప్రభ, ఇదిగో నాయన ఆకాశం నుండి మీ యొక్క కనుదృష్టి మాపై ఉంచమని మిమ్మల్ని వేడుకొంచున్నాం. మరి ముఖ్యంగా తండ్రి చదవబడిన లేఖనముల యొక్క సత్యమును తండ్రి పరిశుద్ధ ఆత్మదేవుని శక్తి ద్వారా మాకు బోధించి దాని ద్వారా మేము స్థిరపడటానికి, నిలబడటానికి, బలపడటానికి మాకు సహాయం దయచేయండి తండ్రి. మీ చిత్తం అయితే మీరే మాకు తోడుగా ఉండి ముందు నడిపించమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రమే పొందుకొనమని మా ప్రభువును రక్షించమని యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొనొచ్చు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఈ దిన మన వాక్య ధ్యానాంశంలో గత వారం మనం చదువుకున్నట్టుగా ఆది యందు దేవుడు భూమి ఆకాశాలను సృజించాడని, ఈ భూమిని సృజించినప్పుడు అది నిరాకారంగా మారిపోయింది అన్నప్పుడు ఎందుకు నిరాకారంగా మారిపోయిందో మనము చదువుకున్నాం. ఇక్కడ మనం 3వ వచనం కనుక మనం పరిశీలిస్తే దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. ఎందుకని దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచున్నది అని కనుక మనం ఒకసారి వాక్య భాగాన్ని పరిశీలిస్తే ఈ దేవుని యొక్క ఉద్దేశాలను ఈ భూమి మీద నెరవేర్చడానికి దేవుని ఆత్మ ఈ జలముల మీద తిరుగుతూ ఉన్నాడు. అది ఎందుకని? ఈ భూమి అందులో ఉండిపోయింది కదా, జలములతో కప్పివేయబడింది కదా. అటువంటి భూమి తిరిగి మళ్ళా దేవుని ప్రణాళిక మొదలు పెట్టడానికి ఇక్కడ దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే ఆత్మ అల్లాడుచున్నది అని వ్రాయించినట్టుగా మనము చూస్తాం. అంటే వేరేం చేస్తా ఉంది. ఎప్పుడు మళ్ళా తిరిగి దేవుడు తన సృష్టిని ప్రారంభిస్తాడా, నా యొక్క పనిని కొనసాగించాలి అని చెప్పేసి ఆత్మ వేగిర పడుతుంది, మదన పడుతుంది. అందుకే అది నీటి మీద ఏం చేస్తా ఉందంటే అల్లాడుచుండెను అని చెప్పేసి మాట్లాడతాం. ఇక ఎప్పుడైతే దేవుడు తన సృష్టి కార్యక్రమాన్ని ప్రారంభించాలి అని దేవుడు ఆలోచించాడో మొట్టమొదటిగా దేవుడు పలికిన మాట ఏమిటి అంటే వెలుగు కలగాలి అని చెప్పేసి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు ఎక్కడ భూమిని తయారు చేస్తా ఉన్నాడు అంటే శూన్యములో భూమిని తయారు చేస్తా ఉన్నాడు. ఈ శూన్యములో ఉన్న భూమిని వెలికి తీసుకొని రావాలంటే ఏం కావాలి? మనకి వెలుగు కావాలి. అంతేనా? ఒక రూమ్లో బాగా చీకటిగా ఉందనుకోండి, మనకు కావలసిన వస్తువు ఏదన్నా మనం కనుగొనాలి అంటే ఏం చేస్తాం? మనం వెలుగు అనే లైట్ అనేది వేస్తాం అన్నమాట. దేవుడు కూడా ఏం చేశాడు అంటే మొదటి లైట్, ప్రథమ లైట్ వెలుగు కలమని పలుకగా వెలుగు కలిగింది అని చెప్పేసి మాట్లాడతా ఉన్నాం. మరి అసలు ఏమిటి వెలుగు అని మనం ఒకసారి ఆలోచిస్తే ఇది మనం చూస్తున్నట్టు సూర్యుడు అనే వెలుగు కాదంట, చంద్రుడు అనే వెలుగు కాదంట. ఎందుకంటే సూర్య చంద్రులు ఎప్పుడు ప్రారంభమయ్యారు? 15వ వచనంలో చెప్తా ఉంది. భూమి మీద వెలిగించుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులై ఉండుగాకనియు పలికెను. ఆ ప్రకారమాయను. దేవుడు ఆ 2 గొప్ప జ్యోతులను, పెద్ద జ్యోతిని రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని, నక్షత్రములను చేసెను. భూమికి వెలిగించుటకు పగటిని, రాత్రిని వెలిగించుటకు వెలుగుకు చీకటిని వేరుపరచుటకును దేవుడు ఆకాశ విశాలమందు వాటిని ఉంచెను. అంటే ఈ వెలుగు సూర్యుని వెలుగు కాదు, చంద్రుని వెలుగు కాదు, లేదా ఒక లైట్ వెలుగు కాదు. ఇక్కడ దేవుడు ఏం చెబుతా ఉన్నాడంటే ఈ వెలుగు హీబ్రూ పరిభాషలోకి వచ్చేసరికి ఓర్ అనే అర్థం ఇచ్చే పదంగా మనకి కనబడతా ఉంది. OWR లేదా OHR, ఓర్ అనే పదము దేవుడు ఇక్కడ వ్రాయించాడు. అదే సూర్యచంద్రుల దగ్గర అయితే హా ఓర్ అంటే
అవి కలిగించబడ్డాయి అని చెప్పేసి రాశాడు అన్నమాట. అంటే ఇక్కడ ఈ బోర్కి మనం ఒకసారి డిఫరెన్స్ కనుక చూసుకున్నట్లయితే హీబ్రూ పరిభాషలో ద లైట్ ఆఫ్ హ్యూమన్ బాడీ అని చెప్పేసి ఇక్కడ చెప్పబడతాం. అంటే మనిషికి వెలిగించే వెలుగు ఇది, సృష్టిని వెలిగించే వెలుగు ఇది, సృష్టి మొత్తం తేటగా కనిపించే వెలుగు ఇది అని చెప్పేసి మనకి ఇక్కడ జీవ గ్రంథంలో తెలియజేస్తాం. మనం సాధారణంగా చూస్తే మనకి తెలిసిన వెలుగులు కొన్ని మాత్రమే ఉంటాయి. ఒకటి ఆర్టిఫిషియల్ లైట్ అంటారు. అంటే మనం సహజ సిద్ధంగా వేసుకున్న లైట్లు కానీ, లేదంటే ఇంకేమన్నా దీపపు గుడ్లు కానీ, ఇటువంటి వాటిని ఆర్టిఫిషియల్ లైట్స్ అంటారు. అదే తండ్రి అయిన యెహోవా దేవుడు మన భూమి మీదకి ఇచ్చిన వాటిని ఒకదాన్నేమో సన్ అంటున్నాము, ఒకదాన్నేమో మూన్ అంటున్నాము. కానీ ఈ వెలుగు ఏమిటి అని గనక మనం పరిశీలన చేస్తే మనకి బైబిల్లో చాలా విషయాలు బయటపడతాయి. ఎప్పుడైతే ఆదాము గారు అవ్వమ్మ గారు పండు తిని వాళ్ళు తప్పు చేశారో, వాళ్ళ వద్ద నుండి ఏం వెళ్ళిపోయిందంట? దేవుని మహిమ వారిని విడిచి వెళ్ళిపోయింది అని చెప్పేసి మనము చూస్తాను. సాధారణంగా చదవబడిన వాక్య భాగాన్ని చూస్తే అంటే వాళ్ళు తాము దిగంబరులమని తెలుసుకున్నారు అని చెప్పేసి ఇక్కడ లేఖనం రాయబడతారు. అంటే దిగంబరులు అని తెలుసుకోవడానికి అంతకుముందు వాళ్ళు తమ శరీరాలను చూసుకోలేదా అంటే చూసుకోలేదు అని చెప్పేసి అంటారు. ఈ వెలుగు ఏ వెలుగు అంటే జీవపు వెలుగు, ద లైట్ ఆఫ్ హ్యూమన్ స్పిరిచువల్ బాడీకి, హ్యూమన్ బాడీకి దేవుడు ఏర్పరుచుకున్న వెలుగుగా ఈ వెలుగు కనపడతా ఉంది. ఈ వెలుగు సూర్య చంద్రుల కంటే ముందే ఉంది. జంతు జాతి కంటే అంటే వృక్ష జాతి కంటే ముందే ఉన్నది అని చెప్పేసి మనకి ఇక్కడ బైబిల్ తెలియజేస్తా ఉంది. ఇప్పుడు సూర్యుని కనుక మనం చూసుకున్నట్లయితే ఈ చెట్లు ఏం చేస్తాయంటే సూర్యుడి నుంచి వచ్చే కాంతిని తీసుకొని కిరణజన్య సంయోగ క్రియని జరిపి ఈ కిరణజన్య సంయోగ క్రియ ద్వారా అవి తమ యొక్క చెట్టుని వృద్ధి చేసుకుంటాం. అంతేనా? అదేనా జరుగుతుంది? అలాగనే ఈ వెలుగు కూడా మనిషికి అవసరమైన వెలుగుగా మనకి ఇక్కడ జీవ గ్రంథంలో తెలియజేస్తా ఉంది. ఒకసారి మనము యోహాను సువార్త 1వ అధ్యాయం కనుక చూసుకుంటే ఏంటో ఈ వెలుగు మనకి అర్థమవుతుంది. యోహాను సువార్త 1వ అధ్యాయము 2వ వచనం నుండి చదువుదాం. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నదేదియో ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుష్యులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దాన్ని గ్రహింపకుండెను. అంటే ఇక్కడ యోహాను గారు ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి చెప్తా ఆయనలో జీవం ఉందంట, ఆ జీవము మనుష్యులకు వెలుగై ఉన్నది అని చెప్పేసి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఇప్పుడు మనుషులకి కావలసింది అంటే సూర్యుని వెలుగు కాదా, చంద్రుని వెలుగు కాదా? ఒకసారి మనం ఇక్కడ పరిశీలన చేయాలి. ఎందుకంటే ఆల్రెడీ మనం లోకంలో చూస్తూ ఉన్నాం, పగలపూటేమో సూర్యుడు వెలుగునిస్తూ ఉన్నాడు, రాత్రిపూటేమో చంద్రుడు వెలుగునిస్తూ ఉన్నాడు. దేవుడు వాటిని మన కొరకు ఈ భూమి మీద ఏర్పరిచాను అని చెప్పేసి చెప్పాడు అన్నమాట. ఇదిగోండి మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ సూర్యుని బొమ్మ మనం వేసాం, ఇక్కడ చంద్రుని బొమ్మ మనం వేసాం. ఈ రెండు దేని కొరకు ఏర్పరిచాడు దేవుడు అని కనుక మనం చూస్తే ఇవి ఈ భూమికి వెలుగివ్వడానికి దేవుడు ఏర్పరిచిన పెద్ద జ్యోతులు అని చెప్పేసి మనం 15-16 వచనాల్లో చూస్తా ఉన్నాం. అలాగనే ఈ సూర్యుడు ఏమిటి అంటే ఈయన స్వయం ప్రకాశకారి.
తనకు తానుగా స్వయంగా వెలుగునివ్వగలడు, వేడినివ్వగలడు, కాంతినివ్వగలడు, రేడియో ధార్మికతని ఇవ్వగలిగిన ఆయన ఈ సూర్యుడు. ఈ చంద్రుడి విషయం మనం చూసుకున్నట్లయితే చంద్రుడు స్వయం ప్రకాశకారి కాదు. మనం ఒకసారి యోబు గ్రంథము 25వ అధ్యాయము 5వ వచనం ఒకసారి తొందరగా చదవండి. యోబు గ్రంథము 25వ అధ్యాయము 5వ వచనం. ఆయన దృష్టికి చంద్రుడు కాంతి గలవాడు కాడు. అంటే చంద్రుడు ఎవరంట? కాంతి గలవాడు కాడంట. ఒకసారి ఈ విషయం మనం పక్కన పెట్టుకున్నట్టయితే ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎవరంట? నిజమైన వెలుగు అని చెప్పేసి మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఒకసారి మనము అదే యోహాను సువార్త 1వ అధ్యాయం 6వ వచనం నుండి చూద్దాం. దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుష్యుడు ఉండెను, అతని పేరు యోహాను. అతని మూలముగా అందరూ విశ్వసించినట్లు అతడు ఆ వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చుటకు సాక్షిగా వచ్చెను. అతడు ఆ వెలుగై ఉండలేదు గాని ఆ వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చుటకు అతడు వచ్చెను. నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. ఏంటంటే ఈ వెలుగు నిజమైన వెలుగు. అంటే ఆది కాండంలో ఆదికి ముందే ఉన్న వెలుగు ఈ వెలుగు. దాన్ని లెట్ బి లైట్ అన్నాడు దేవుడు. అంటే కలుగును గాక అనగానే కలిగింది. ఈ వెలుగును గురించి ఇక్కడ యోహాను గారు మాట్లాడుతూ ఉన్నాడు అనమాట. ఈ వెలుగు ఏమిటి అంటే ఆల్రెడీ ఉన్నది. ఉన్న వెలుగు ఎక్కడ ప్రకాశించిందంట? సృష్టికి ముందే, ఈ భూమిని చేయడానికి ముందే ఉన్నదాన్ని దేవుడు ప్రకాశించమన్నాడు అని చెప్పేసి మాట్లాడుతుంది. అంటే ఉన్నదాన్ని ప్రకాశించమన్నప్పుడు ప్రకాశించిన వెలుగు ఈ వెలుగు. ఈ వెలుగులో ఏమున్నది అంటే జీవం ఉన్నది అని చెప్పేసి మనకి జీవ గ్రంథమే సెలవిస్తా ఉంది. ఈ వెలుగును గురించి సాక్ష్యం ఇవ్వడానికి ఎవరు వచ్చారంటే బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు వచ్చినట్టుగా మనకి బైబిల్ తెలియజేస్తా ఉంది. ఏ వెలుగంటే ఈ వెలుగు ఇప్పుడు నిజమైన వెలుగంట. ఇది లోకంలోనికి వచ్చి అనేకులని వెలిగిస్తుంది అని చెప్పేసి ఇక్కడ యోహాను గారు మాట్లాడుతున్నాడు. ఈ వెలుగు మనిషికి కావాలి అంటే మనిషికి వెలుగు లేదా? లేదంట. ఎలా మనం దీన్ని వర్ణించగలమంటే ఎప్పుడైతే ఆదాము గారు అవ్వమ్మ గారు మరి తినవద్దన్న పండు తిని వాళ్ళు పాపం చేశారో అప్పుడు వాళ్ళు అయ్యా నేను వస్త్రము లేకుండా ఉన్నాను అన్న. అదేంటయ్యా నువ్వు దిగంబరం అని నీకు తెలియజేసింది ఎవరు అని చెప్పేసి యెహోవా దేవుడు ప్రశ్న చేశాడు. అయితే ఈ స్త్రీ అని చెప్పి ఇక్కడ మాట్లాడతా తాము దిగంబరులము అన్నారు. ఉదాహరణకి ఒక స్తంభానికి కానీ లేదంటే ఒక దేహానికి కానీ లేదంటే ఒక వస్తువుకు కానీ మన చుట్టూరా కాంతి ఉండేటట్టు ఏదైనా కాంతి పెట్టామనుకోండి, ఆ లోపల ఉన్న వస్తువు మనకు కనబడుతుందా? కనబడదు. ఏం కనబడుతుందో మనకి? కాంతి కనపడతా ఉంది. ఈ కాంతి అనేది ఎవరి మీద ఉందంటే ఆది మానవులైన ఆదాము గారి మీదను హవ్వమ్మ గారి మీదను ఉన్నట్టుగా మనము చూస్తా ఉన్నాం. ఎప్పుడైతే వాళ్ళు తినొద్దన్న పండు వాళ్ళు తిన్నారో ఆ వెలుగు అనేది వారి మీద నుండి వెళ్ళిపోయింది. అంటే ఇట్లా కిందకు చూసుకుంటే వాస్తవానికి వెలుగే కనపడాలి. వస్త్రం ఎలాగైతే ఉన్నదో వారికి వెలుగు వస్త్రముగా ఉన్నట్టుగా మనము చూస్తా ఉన్నాం. ఈ వెలుగు ఎప్పుడైతే వెళ్ళిపోయిందో, దేవుని మహిమ ఎప్పుడైతే వెళ్ళిపోయిందో తిరిగి వాళ్ళందరూ కూడా ఏమయ్యారు అంటే దిగంబరులం. అంటే తన బాహ్య రూపము వారికి కనిపించే వారిగా వారు ఉన్నారు. ఇక వెలుగు లేనప్పుడు ఏమైందంట వాళ్ళు అయ్యో మేము దిగంబరులుగా ఉన్నామని చెప్పేసి వాళ్ళు అనుకున్నారు. ఈ వెలుగుని తిరిగి తీసుకుని రావడానికే తండ్రి అయిన యెహోవా దేవుడు మరలా మానవులను నడిపిస్తూ ఈ వెలుగుని మానవులకు దగ్గర చేస్తున్నట్టుగా ఇక్కడ
యోహాను గారు చెప్తా ఉన్నారు. ఒకసారి మనం పాత నిబంధన గ్రంథాల్లో కీర్తనల గ్రంథము 67వ అధ్యాయము కీర్తనల గ్రంథము 67వ అధ్యాయము 2వ వచనం ఒకసారి పరిశీలన. దేవుడు మమ్మను కరుణించి మమ్మను ఆశీర్వదించునుగాక. అంతేనా? ఆయన తన ముఖ కాంతి మా మీద ప్రకాశింపచేయును గాక. అంటే ఈ కాంతిని గురించి ఇక్కడ కీర్తనాకారుడు ఏమంటున్నాడంట? తిరిగి మళ్ళా ఆయన ముఖ కాంతి మాకు కావాలి అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాం. అంటే ఈ యొక్క కాంతి ఏమిటి అంటే తిరిగి మళ్ళా జీవాన్ని ఇచ్చే కాంతి. అందుకే ఇక్కడ యోహాను గారు ఏమని మాట్లాడారంటే ఆయనలో జీవం ఉంది, ఆ జీవం అందరినీ వెలిగిస్తుంది అని చెప్పేసి మాట్లాడాడు. ఏ జీవము? క్రైస్ట్ అనే జీవం గురించి ఇక్కడ చెప్తున్నాడు. క్రైస్ట్ అనే వెలుగు గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు అనమాట. మాట్లాడుతూ ఇక్కడ ఏం చెబుతున్నాడంటే ఈయన ముఖ కాంతి మళ్ళా మాకు కావాలి, ఈయన వెలుగు మాకు కావాలి అని చెప్పేసి అక్కడ మాట్లాడు. అంతేనా? ఇంకా ఎవరన్నా దీని గురించి వాగ్దానం చేశారా అంటే ఒకసారి మనకి అదే యెషయా గ్రంథము 9వ అధ్యాయంలో దేవుడే ఒక వాగ్దానం చేస్తున్నాడు. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనం నుండి చదువుకున్నాం. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. ఎవరు చీకట్లో నడిచేది? ఈ సూర్యుడు లేక చీకట్లో నడిచేవాళ్ళు కాదు. ఈ సూర్యుడు లేక, ఈ వెలుగు లేక జీవంలో నడిచే వాళ్ళు గొప్ప వెలుగును చూస్తున్నారంట. ఆ వెలుగు ఏ వెలుగు అంటే క్రీస్తు అనే వెలుగు, యేసుక్రీస్తు అనే వెలుగు గురించి దేవుడు వాళ్ళకు వాగ్దానం ఇస్తున్నాడు. చీకట్లో నడిచే ప్రజలు గొప్ప వెలుగును చూచుచున్నారు, మరణ ఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. అంటే ఈ వెలుగు లేని వాళ్ళందరూ ఎవరంట? మరణ ఛాయల్లో ఉన్నోళ్ళంట. ఇది వాగ్దానం. తండ్రి అయిన యెహోవా దేవుడు సాక్షాత్తు యేసుక్రీస్తు వారిని గురించి ఇచ్చి మళ్ళా నెరవేర్చిన వాగ్దానం. దీని నెరవేర్పు ఎక్కడ జరిగింది అని కనుక మనం చూస్తే మత్తయి సువార్త 4వ అధ్యాయము 16వ వచనం నుండి ఒకసారి మనం చదివితే దీని యొక్క నెరవేర్పు, ఈ వెలుగు యొక్క నెరవేర్పు మనకి జీవ గ్రంథంలో తెలియజేస్తా ఉంది. యోహాను చెరపట్టబడినని యేసు విని గలిలయకు తిరిగి వెళ్ళి నజరేతు విడిచి జెబూలూను నఫ్తాలి అని దేశముల ప్రాంతములలో సముద్ర తీరమందల కపెర్నహూమునకు వచ్చి కాపురం ఉండెను. జెబూలూను దేశమును నఫ్తాలి దేశమును యోర్దానుకు ఆవలనున్న సముద్ర తీరమున అన్ని జనులు నివసించు గలిలయయు చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చూచిరి. మరణ ప్రదేశంలోను మరణ ఛాయలోను కూర్చుండి ఉన్న వారికి వెలుగు ఉదయించెను. ఈ వెలుగు ఎవరికంటే ఆదాము గారి వెలుగును కోల్పోయి చనిపోయారు, మరణించారు. అదేనాన ఆ వెలుగును తిరిగి నేనేస్తానని చెప్పేసి తండ్రి అయిన యెహోవా దేవుని యొక్క వాగ్దానము ద్వారా రాబడిన వెలుగు. ఈ వెలుగు జీవమిస్తుంది, ఇది తనకు తానుగా ఉన్నది, ప్రకాశించగలుగుతున్నది అని చెప్పేసి మనకి జీవ గ్రంథము తెలియజేస్తుంది. ఆ వెలుగునే ఆది కాండంలో దేవుడు ఏమన్నాడంటే వెలుగు కలగగా వెలుగు కలుగమని పలుకగా వెలుగు కలిగింది. ఇదొక్కటేనా ప్రవచనాలు అని కనుక మనం చూస్తే యెషయా గ్రంథము 60వ అధ్యాయము 60వ అధ్యాయము 2వ వచనంలో యెషయా భక్తుడి ద్వారా ఒక వాగ్దానం చెప్తున్నాడు, ఒక ప్రవచనం చెప్తున్నాడు. చూడుమో భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ
నీ మీద కనబడుచున్నది, జనములు నీ వెలుగునకు వచ్చేదారు. జనాలు ఏ వెలుగుకి వస్తారంట? ఈ వెలుగుకు వస్తారంట. ఈ వెలుగు ఆల్రెడీ లోకంలో ఉంటుంది. అందరికీ కళ్ళు తేటగా కనపడుతున్నాయి ఇది ఉండటం వల్ల. కానీ ఆత్మ తేటగా ఉండాలంటే ఏ వెలుగు కావాలంట? ఈ వెలుగు, క్రీస్తు అనే వెలుగు కావాలి అని చెప్పేసి మనకి లేఖనం తెలియజేస్తుంది. ఒకసారి అదే అధ్యాయంలో 19వ వచనం చూస్తే, ఇక మీదట పగలు సూర్యుని ప్రకాశము నీకు వెలుగుగా ఉండదు, నీకు వెలిగించుటకై చంద్రుడు ఇకను ప్రకాశింపడు, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగవును. ఈయనే నిత్యమైన వెలుగవును అని చెప్పేసి మాట్లాడుతా ఉన్నాడు. ఈ వెలుగు ఎవరంట? ఇది ఎవరి మీద ప్రకాశింపబోతున్నాడో, ఇక మీదట ఎందుకు ఉండదో కూడా ఇప్పుడే మనం చూస్తాం. కాబట్టి ఈ వెలుగును గురించి తండ్రి అయిన యెహోవా దేవుడే వాగ్దానం ఇస్తా ఉన్నాడు. అంటే ఇప్పుడు ఆయనే ఉదయిస్తానంటున్నాడు కదా, మరి యేసుక్రీస్తు వారి పేరు చెప్తున్నారు అని చెప్పేసి చాలా మంది మాట్లాడతారు. అసలు పాత నిబంధనలో ఆది నుండి మనకు పరిచయం అయింది తండ్రి అయిన యెహోవా దేవుడు కాదు, ప్రభైన యేసుక్రీస్తు వారే. ఆయనే యోధే వేవహే అని చెప్పేసి మాట్లాడతారన్నమాట. యెహోవా దేవుడు ఎప్పుడు ఎవరితో కూడా డైరెక్ట్ గా మాట్లాడినట్టుగా మనకు బైబిల్ లేఖనం సెలవిచ్చదు. యెహోవా ఇలాగ మాట్లాడుచున్నాడు అన్న దగ్గర మనం యేసుక్రీస్తు వారిని పెట్టుకోవాలి. ఎందుకంటే ఆయన పేరు పాత నిబంధనలో యెహోవా అని చెప్పి మనకి తెలపబడతా ఉంది. అవన్నీ కూడా మనం దైవత్వ లక్షణాలు, దేవుడు అనే అంశం వచ్చినప్పుడు మనము పరిశీలన చేసుకుంటాం. 26వ వచనంలో మనం ఇవన్నీ చదవబోతాం రాబోయే రోజు. అయితే ఇక్కడ ఎవరు ఈ వెలుగు అంటే చెప్పిన ఆయనే, యెహోవానే వెలుగుగా ఉన్నాడు అనేది మనకి ఇక్కడ కనబడతా. ఇంకా యేసుక్రీస్తు వారి విషయంలో కనుక మనం చూస్తే, యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనం కనుక మనం చూస్తే, మరలా యేసు నేను లోకమునకు వెలుగును. దేనికంట ఆయన? ఈ ఒక్క భూమికే కాదంట, సర్వలోకానికి కూడా ప్రభైన యేసుక్రీస్తు వారే వెలుగు. నన్ను వెంబడించువారు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. ఎవరైతే ఈయన్ని వెంబడిస్తారో క్రీస్తు వారిని, వీళ్ళు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగిన వారుగా వారు ఉంటారు అని చెప్పేసి యేసుక్రీస్తు వారు తెలియజేస్తా ఉన్నాం. ఇంత మాత్రమే కాదు, ఇప్పుడు ఆయన భూమి మీదకి వచ్చాడు కదా, సకల జనులను వెలిగించాలి కదా, వెలిగించి మళ్ళా నేను తిరిగి వెళ్ళాలి. కాబట్టి నేను ఉండగానే నా దగ్గర వెలుగుని మీరు తీసుకోండి అని చెప్పేసి ఇదే యోహాను సువార్త 9వ అధ్యాయం 5వ వచనంలో ఆయన మాట్లాడుతా ఉన్నాడు. నేను ఈ లోకములో ఉన్నప్పుడు లోకమునకు వెలుగునని చెప్పాను. ఆయన ఇట్లు చెప్పి నేల మీద ఉమ్మి వేసి ఉమ్మితో బురద చేసి వాని కన్నుల మీద ఆ బురద పూసి ఏం చెప్పాడంట? నేను లోకంలో ఉన్నప్పుడే ఈ వెలుగుని, కాబట్టి ఈ లోకం నుండి నేను వెళ్ళిపోబోతున్నాను అన్న మాటలు కూడా ఆయన తెలియజేస్తా ఉన్నాడు. ఇప్పుడు ఈయన వెలిగించిన వాళ్ళు ఉండాలి కదా, మరి వెలిగించింది ఎవరిని వెలిగించాడు? ఈయన ఎవరిని వెలిగించాడు? అపోస్తలులను వెలిగించాడు ఈయన. ఇప్పుడు అపోస్తలులను వెలిగించిన తర్వాత ఇప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అని చెప్పేసి మాట్లాడే. మత్తయి సువార్త 5వ అధ్యాయము 5వ అధ్యాయము 13వ వచనం చదువు. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వల్ల సారం పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే గాని మరి దేనికి పనికిరాదు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు
కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. మనుషులు దీపం వెలిగించి కొంచెము కింద పెట్టారు, కానీ అది ఇంట నుండి వారందరికీ వెలిగించుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు వెలిగించిన వెలుగు ఉంది కదా, ఈ వెలుగు ఎవరంటే అపోస్తలులు, శిష్యులు. ఇప్పుడు ఈయన ఏం చేశాడు అంటే భూమి మీద ఒక సంఘాన్ని స్థాపించాడు. ఈ సంఘం ఏం చేస్తుందంటే దీంట్లో ఎవరున్నారంటే ఆదిమ అపోస్తలులు ఉన్నారు. ఈ వెలుగు ఈయనకిచ్చాడు. ఇక్కడ ఎలాగైతే సూర్యుడు తన వెలుగును చంద్రుడికి ఇస్తాడు, చంద్రుడు స్వయం ప్రకాశకారి కాకపోయినా కూడా సూర్యుని వెలుగును తీసుకొని ఏ విధంగా ఆయన వెలుగుతాడో, మనము కూడా స్వయం ప్రకాశకారులం కాదు, అంటే స్వయంగా నీతిమంతులుగా కాదు, మనం జీవం కలగని వారం కాదు మనం. ఇక్కడ దేవుడు ఏం చేస్తాడంటే ఈ వెలుగుని మనకిచ్చాడు, అంటే జీవాన్ని మనకిచ్చాడు. ఇప్పుడు మీరేమయ్యి ఉన్నారంటే లోకంలో మీరు కూడా వెలుగై ఉన్నారు. ఈ వెలుగుతో సమానం కాదు. సూర్యుని ద్వారా చంద్రుడు తీసుకుంటున్న వెలుగు ఉంది, అలాగనే క్రీస్తు ద్వారా సంఘం తీసుకుంటున్న వెలుగు ఈ వెలుగు. మనం ఎప్పుడూ కూడా సొంతంగా నిర్ణయాలు తీసుకోలేము, సొంతంగా ప్రకాశించలేము, సొంత లేఖనాలనే మనకు లేవన్నమాట. ఏ విధంగా దీని నుంచి వచ్చే కాంతిని చంద్రుడు తీసుకుంటున్నాడో, సూర్యుడి నుంచి వచ్చే కాంతిని క్రీస్తు వారి లేఖనాలని సంఘం తీసుకుంటుంది అనమాట. ఇలాగా మనము లోకంలో వెలుగై ఉన్నాము అని చెప్పేసి ప్రభువైన యేసు క్రీస్తు వారే స్వయంగా మాట్లాడుతున్నట్టుగా మనకి ఇక్కడ బైబిల్ లేఖనం అనేది తెలియజేస్తా ఉంది. లోకానికి వెలుగై ఉన్న మనము ఇక ఏమి చేయాలి అంటే క్రీస్తు వారు చేసిన సువార్తే మనం కూడా చేయాలి. సూర్యుని యొక్క వెలుగు తీసుకొని ఏ విధంగా వెలుగునిచ్చిందో, ఈయన యొక్క లేఖనాలను తీసుకొని, ఈయన యొక్క వెలుగును తీసుకొని, ఈయన యొక్క జీవనాన్ని తీసుకొని మనము కూడా లోకంలో ఏం చేయాలంట? సువార్త పని చేయాలంట, జీవాన్ని పంచాలంట, వెలుగుగా ఉండాలి అని చెప్పేసి ఇక్కడ జీవ గ్రంథము మాట్లాడుతూ ఉంది. ఇదే అపోస్తలులు చేసిన పని కూడా అదే. ఒకసారి మనం అపోస్తల కార్యాలు 13వ అధ్యాయము 47వ వచనం కనుక మనం చూసుకున్నట్లయితే, అపోస్తల కార్యాలు 13వ అధ్యాయము 47వ వచనం, ఏలయనగా నీవు భూదిగంతముల వరకు రక్షణార్థముగా ఉన్నట్లు నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచి ఉన్నాను అని ప్రభువు మాకు ఆజ్ఞాపించిననిది. అన్ని జనులకు కూడా ఏమై ఉన్నదంట? వెలుగై ఉన్నది. అంటే సంఘముతో పాటు ఇప్పుడు ఎవరు? అన్యులు కూడా వెలుగు గలవారే. ఎలా చెప్తా ఈ మాట అంటే, పౌలు గారు మనకు రాసిన పత్రికలు ఉన్నాయే, ఎఫెసీయులకు రాసిన పత్రిక కొందరుగా తీస్తాను, 5వ అధ్యాయము 8వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక మీరు పూర్వమందు చీకటి అయి ఉంటుంది. భూమి మీద ఉన్న మనకి జీవం ఉందా? లేదు. పూర్వమందు ఇప్పుడు ఎవరు అంటే మనం ఈ వెలుగు లేని వాళ్ళం. ఈ వెలుగైతే ఉంది, సూర్యుని వెలుగైతే భూమి మీద ఉంది, కానీ మనం ఎవరు? దేవుని వెలుగు లేని వాళ్ళం. అందుకే అక్కడ పౌలు గారు ఏమంటున్నారంటే మీరు పూర్వమందు చీకటి అయి ఉన్నారు, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. అంటే మనల్ని వెలిగించింది ఎవరంట? ప్రభువు మనల్ని వెలిగించాడు అని చెప్పేసి జీవ గ్రంథం మాట్లాడతాం. ఈ విషయాలనే మనం తెలుసు. ఎందుకంటే మనం సాక్షాత్తు మనం వెలుగు కాదు, మన క్రీస్తు వారు వచ్చి మనం వెలిగిస్తే గాని మరణ ఛాయల్లో నుండి మనం తప్పింపబడ్డాం. అంతేనా? ఆయన వచ్చి మనకి జీవాన్ని ఇస్తే మనం ఈ భూమి మీద ఎట్లా ఉన్నాం? వెలుగుగా ఉన్నామన్న. అంటే అపోస్తల కార్యాలు 26వ అధ్యాయము 18వ వచనంలో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. నీవు నన్ను చూచి ఉన్న సంగతిని గుర్చి
నేను నీకు కనబడబో సంగతిని గుర్చి నిన్ను పరిచారకునిగాను సాక్షినిగాను నియమించుటకై కనబడి ఉన్నాను. నీవు లేచి నీ పాదములు మోపి నిలువుము. నేను ఈ ప్రజల వలనను అన్ని జనుల వలనను హాని కలగకుండా నిన్ను కాపాడేదను. వారు చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారము నుండి దేవుని వైపునకు తిరిగి నా యందలి విశ్వాసము చేత పాప క్షమాపణను, పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందినట్లు వారి కన్నులు తెరచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపేదనని చెప్పాను. చీకటిలో నుండి వెలుగులోనికి రావడానికి క్రీస్తు వారు పోస్తులను పంపినట్టుగా మనము చూస్తా ఉన్నాం. అంటే ఇప్పుడు ఈ వెలుగు ఎవరంట? క్రీస్తు వారికి పోలిక. ఈ వెలుగు సూర్యుడు ఎవరంట? క్రీస్తు వారికి పోలిక. ఇది మనకు కనబడే నిజస్వరూపం, ఇదేమో ఛాయ. అంతేనా? పాత నిబంధన మొత్తం కూడా క్రీస్తు వారికి ఛాయగా ఉంటుంది. నిజస్వరూపం ఎక్కడ ఉందంటే మనకు కనపడతా ఉంది. ఈరోజు సూర్యుని మనం చూస్తున్నాము, చంద్రుని మనం చూస్తున్నాము. ఈరోజు క్రీస్తుని, సంఘాన్ని కూడా మనం భూమి మీద చూస్తున్నాము. అంటే దేవుడు ఆదిలోనే మనకి విషయాన్ని బోధించాడు. సూర్య చంద్రులలోనే క్రీస్తు సంఘం యొక్క ఛాయని దేవుడు బయలుపరిచాడు. అనేకులు అనుకున్నట్టుగా ఏదో 2000 సంవత్సరాల క్రితం వచ్చింది, లేదంటే ఇదిగో మాయ గారు పెడితే సంఘం అయింది, లేదంటే మా సంస్థోడు వచ్చి చెప్తేనే ఇక్కడ భూమి మీద సంఘం అనేది ఏర్పడింది అనేది కాకుండా అసలు దేవుని ప్రణాళిక ఎక్కడ చూపించాడంట? సూర్య చంద్రుల్లోనే చూయించినట్టుగా మనకి కనపడతా ఉంది. అంటే సూర్యుడు చంద్రుడు ఏ విధంగా పగలో రాత్రిని భూమిని వెళ్తున్నారు, క్రీస్తు సంఘము కూడా భూమిని వెళ్తున్నట్టుగా మనకి కనబడతా ఉంది. అంతేనా? చీకటి అంటే ఈ వెలుగు లేని సమయం మనకేమిటి? ఇక్కడ చీకటి. చీకటిలో జ్యోతులు ఎవరు? అపోస్తలులు, సంఘము అనేది ఇక్కడ కనపడతా ఉంది. చీకటిలో ఉన్నప్పుడు సాయంత్రం వేళ చంద్రుడు ఏ విధంగా వెలుగునిస్తా ఉన్నాడో అలాగనే ఈయన తండ్రి కుడిపార్శాన ఉన్నప్పుడు సంఘం అనేది ఈ లోకంలో వెలుగుగా కనపడుతుంది అని చెప్పేసి జీవ గ్రంథం తెలియజేస్తా ఉంటాం. ఇక ఇంతేనా వీటి గురించి అని కనుక మనం ఒకసారి ఆలోచిస్తే తీర్పు కూడా ఈ వెలుగును బట్టే జరుగుతుంది అని చెప్పేసి మనకి జీవ గ్రంథం తెలియజేస్తుంది. ఒకసారి యోహాను సువార్త 3వ అధ్యాయము, యోహాను సువార్త 3వ అధ్యాయంలో 18వ వచనం 17 నుండి చదువుదాం. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. ఆయన మందు విశ్వాసం ఉంచువానికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపున వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసం ఉంచలేదు గనుక వానికి ఇంతకు మునుపే తీర్పు తీర్చబడెను. ఆ తీర్పు ఇదే: వెలుగు లోకములోనికి వచ్చెను గాని వెలుగు లోకంలోకి వచ్చిన కానీ తమ క్రియలు చెడ్డమైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించారు. కుమారుణ్ణి ప్రేమించక చీకటి క్రియలందు ఆసక్తి గల వాళ్ళు ఏం చేశారంటే ఈయన ఒప్పుకోలేదంట. ఛాయగా కనపడుతున్న వెలుగుని, క్రీస్తు వారిని అంగీకరించలేదంట. అందుకే ఈ వెలుగును బట్టి తీర్పు వచ్చేసింది వాళ్ళకి అని చెప్పేసి ఇక్కడ స్వయంగా యేసు క్రీస్తు వారే మాట్లాడుతూ ఉన్నాడు ఈ మాటలు. అదే ఆయన అంటున్నాడు, ఇదే వెలుగు లోకంలోనికి వచ్చిన గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుష్యులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిది. దుష్కార్యము చేయి ప్రతివాడు వెలుగును ద్వేషించును, తమ క్రియలు దుష్క్రియలుగా కనపడకుండానట్లు వెలుగునొద్దకు రాడు. సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలంగా చేయబడి ఉన్నవని
ప్రత్యక్షపరచబడినట్లు వెలుగునొద్దకు వచ్చును. ఎవరైతే ఈయన దగ్గరకు వస్తారో, క్రీస్తు వారి దగ్గరకు వస్తారో వాళ్ళు సత్యవంతులు, వాళ్ళు తీర్పులో నుండి బయటకు వచ్చిన వాళ్ళు అని చెప్పేసి ఇక్కడ జీవ గ్రంథము మాట్లాడుతా ఉంది. ఈ వెలుగును గురించి జీవ గ్రంథం ఎంతో గొప్పగా చెప్తుంది. ఈయన దగ్గరికి రాండి అంటే ఈరోజు సంస్థలన్నీ ఏం చేస్తున్నాయి? మాయ గారికి కూడా అధికారం ఉంది. ఇక్కడ ఏం చెబుతుంది బైబిల్? జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తులో నిన్ను ఎన్నుకున్నాను అన్నాడు. ఈ వెలుగును గురించి చెప్తా ఇదేదో ఆషామాషిగా వచ్చింది కాదంట. ఆది కాండం 3వ అధ్యాయంలోనే సంఘ ఛాయలు దేవుడు బయలుపరిచాడు. 2 సంవత్సరాల క్రితం నిజ రూపం దాల్చింది. ఛాయగా మాత్రం ఎక్కడ ప్రయాణం చేసింది? సూర్యచంద్రుల్లో ప్రయాణం చేసిందా లేదు? చేసిందనే బైబిల్ తెలియజేస్తా ఉంది. అందుకే ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, ఇక మీదట సూర్యుడు ఉండడు, చంద్రుడు ఉండడు అన్నాం కదా. ఎక్కడ ఉండడు అంటే తండ్రి అయిన యెహోవా దేవుడు క్రీస్తు వారికి రాజ్యాన్ని అప్పచెప్పిన తరువాత ఆ యొక్క రాజ్యంలో ఆయన ముఖకాంతిలోనే ఉంటారు అని చెప్పేసి ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 22 నుంచి చూపు. దానిలో ఏ దేవాలయమును నాకు కనపడలేదు. సర్వాధికారి అయిన దేవుడకు ప్రభువును గొర్రె పిల్లయు దానికి దేవాలయమై ఉన్నారు. పట్టణములో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కరలేదు. దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది. గొర్రె పిల్లయే దానికి దీపము. జనములు దాని వెలుగునందు సంచరింతురు. చదువుతున్నారా? జనములు దాని వెలుగునందు సంచరింతురు. భూరాజులు తమ మహిమను దానిలోనికి తీసుకొని వచ్చు. అక్కడ రాత్రి లేనందున దాని గుమ్మముల పగట వేళ ఏమాత్రమునో వేయబడవు. ఇక కంప్లీట్ గా ఈయన దగ్గరకు వచ్చే రోజు ఒకటి ఉంది. మానవ పరిపాలన కాలం అయిపోయిన తరువాత, సంఘం మధ్యాకాశంలో ఉన్న తరువాత ఇశ్రాయేలులు కంప్లీట్ గా ఈయన దగ్గరకు వచ్చే రోజు ఒకటి ఉన్నది అనమాట. అప్పుడు కొత్త ఆకాశం కొత్త భూమి గురించి ఉంది. దాంట్లో ఇక సూర్యుడు ఉండడు, చంద్రుడు ఉండడు, సముద్రం ఉండదు. మరి వెలుగు ఎలాగయ్యా అంటే ఆదిలో సూర్య చంద్రుడు లేకముందే ఉన్న వెలుగు ఉందే, ఆ వెలుగే గొర్రె పిల్ల వెలుగు. జనులు దీని వెలుగులో సంచరిస్తారు అని చెప్పేసి వ్రాయబడతా ఉన్నది. ఈ విషయాన్ని మనం చూసుకోవాలి. 22వ అధ్యాయం 5వ వచనం కూడా చూస్తే, రాత్రికి ఎన్నడను ఉండదు, దీపకాంతి అయినను సూర్యకాంతి అయినను వారికి అక్కర్లేదు. దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును. ఎవరు ప్రకాశిస్తున్నారంట? ఈ వెలుగు ప్రభువే ప్రకాశిస్తున్నాడు అని చెప్పేసి మాట్లాడుతా ఉన్నాడు. కాబట్టి మనము జాగ్రత్తగా పరిశీలిస్తే ఈ వెలుగు ఎవరో కాదు, ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఛాయ రూపము. ఇది ఎవరు బహిర్గతం చేశారు? పరిశుద్ధాత్మ దేవుడు మోషే గారి ద్వారా రాయించి బహిర్గతం చేస్తున్నట్టుగా మనకి లేఖనాలు సెలవిస్తా ఉన్నాయి. సరే, ఈ వెలుగును బట్టి మన ఇశ్రాయేల్ ప్రజలకైతే యోహాను సువార్త చెప్పాడు కదా. మరి మన పరిస్థితి ఏంటి? మన మీద తీర్పు ఉందా? ఒకసారి మనం ఇది కూడా పరిశీలిస్తే, తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం నుండి చదువుకుందాం. లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పుకొనుచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికముగా నాశనము దాటస్థించును గనుక వారెంత మాత్రమును తప్పించుకొనలేరు. సహోదరులారా, ఆ దినము దొంగ వలె మీ మీదకు వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కారు. ఎవరు మాట్లాడుతున్నాడు? ఇది పౌలు గారు మాట్లాడుతా ఉన్నాడు. ఇందాకేమన్నాడు? మీరు చీకటి సంబంధులు కాదు,
ఆశ్చర్యకరమైన తన వెలుగుకి మీరు వచ్చేసారు. సంఘం గురించి చెప్పబడుతున్న మాట ఇది. సంఘం గురించి చెప్పబడతా ఇక్కడ సంఘానికి తీర్పు గురించి కూడా ఇక్కడ మాట్లాడుతా ఉన్నాడంట. ఏందంట, ఆ దినము దొంగ వలె వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కారు, మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులై ఉన్నారు. మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. ఏంటంటే ఇక మనకు కూడా ఈ వెలుగు ఉంది కాబట్టి ఈ తీర్పు అనేది మన యొద్దకు రాలేదు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. యేసు క్రీస్తు వారు మాట్లాడిన మాట యోహాను సువార్త 12వ అధ్యాయంలో కనుక మనం చూస్తే 35వ వచనం. అందుకు యేసు, ఇంకా కొంతకాలము వెలుగు మీ మధ్యన ఉండును. ఎవరో చెప్తున్నాడు? ఇది ఆదిమ సంఘంగా చెప్తున్నాడు. అంతేనా? చీకటి మిమ్మల్ని కమ్ముకొనుకున్నట్లు మీకు వెలుగు ఉండగానే నడువుడి. చీకటిలో నడుచువాడు తాను ఎక్కడికి పోవచ్చున్నాడో ఎరుగడు. మీరు వెలుగు సంబంధులగునట్లు మీకు వెలుగుండగానే వెలుగునందు విశ్వాసం ఉంచుడని వారితో చెప్పాను. ఈ భూమి మీదకి ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు వచ్చారో నా యందు విశ్వాసం ఉంచండి. ఎందుకంటే ఈ వెలుగు ఉంటేనే మీరు జీవం గలవారు అవుతారు. ఇక నేను వెళ్ళిపోయే సమయం వచ్చేసింది అని చెప్పేసి ఆదిమ సంఘాన్ని, క్రీస్తు సంఘాన్ని ఆయన ఏం చేశాడంటే బోధన చేసి ట్రైనింగ్ ఇచ్చినట్టుగా మనము చూస్తాము. ఇదే అధ్యాయం 46వ వచనం కనుక మనం చూస్తే, నా యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడు చీకటిలో నిలిచి ఉండకుండానట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను. ఎవడైనాను నా మాటలు విని వాటిని గైకొనకుని ఎడల నేను అతనికి తీర్పు తీర్చను. నేను లోకమునకు తీర్పు తీర్చుటకు రాలేదు గాని లోకమునకు రక్షించుటకే వచ్చి తిని. ఎవరు మాట్లాడుతున్నాడండి ఇక్కడ? లోకంలో వెలుగు ఉండగానే మీరు నన్ను విశ్వాసం ఉంచండి, చీకటిలో మీరు ఉండమాకండి. ఇక తీర్పు వచ్చే సమయానికి, అంటే ఎప్పుడైతే ఆయన 2వ రాకడలో భూమి మీదకి వస్తాడో ఇశ్రాయేలీలే చెప్తున్న మాట, ఈ సంఘంతో చెప్తున్న మాట కాదు, ఇశ్రాయేలీలకు చెప్తున్న మాట. సంఘానికి ఏముంది? ఆల్రెడీ సంఘాలు పగటి వారి అని చెప్పేసి చెప్పబడతా ఉంది, వెలుగు సంబంధులు అని చెప్పేసి చెప్పబడతా ఉంది. పౌలు గారు మనకి ఏదైతే డాక్టర్ని ఇచ్చారో దాని ప్రకారంగా మనం నడుచుకుంటాం. ఇక్కడ పేతురు గారు ఆదిమ సంఘం ఏదైతే వాళ్ళకి ఇచ్చిన డాక్టర్ ఉందో దాని ప్రకారంగా వీళ్ళు నడుచుకుంటారు. కాబట్టి మనం గమనించాల్సింది ఏంటంటే ఈ వెలుగు ఎవరో కాదు, ఈ భూమి మీద ఉన్న క్రీస్తు సంఘమే. ఇది ఎలా ఛాయగా ఉంది అంటే సూర్యుడు, చంద్రుడు. చంద్రుడు స్వయం ప్రకాశకారి కాదు, సూర్యుని నుండి వచ్చే వెలుగుని తీసుకొని మనకు రాత్రులు వెలుగునిస్తున్నాడు. సంఘము కూడా స్వయం ప్రకాశకారి కాదు, క్రీస్తు నుండి వచ్చే వెలుగుని తీసుకొని ఇక్కడ ఈరోజు మనము క్రీస్తు బోధ అనేది చేస్తా ఉన్నాము. కాబట్టి వీటన్నిటినీ మనం గ్రహించగలగాలి. ఇంకా చాలా లేఖనాలు ఉన్నాయి. పాత నిబంధనలో కూడా అయ్యా మాకు మీ వెలుగు కావాలి అని చెప్పేసి చాలా మంది భక్తులు మాట్లాడారు అన్నమాట. ఈ సూర్యుడి, చంద్రుడు ఉన్నాయి కదా, వీటిలాగానే మాకు కూడా వెలుగు కావాలి అని చెప్పేసి ఇర్మియా భక్తుడు మాట్లాడాడు, మళ్ళా దావీదు భక్తుడు మాట్లాడాడు. చాలా మంది చాలా లేఖనాలను ఉపయోగించి నీ కాంతి మాకు కావాలి అని అడిగారు. ఆ కాంతి ఏ కాంతితో కాదు, ఆదాము అవ్వమ్మ గారు కోల్పోయిన కాంతినే తిరిగి భూమి మీద పంపించడానికి దేవుడు ఏం చేస్తాడంటే ముందుగా యోహాను గారిని పంపించి ఆయన ద్వారా ఈ విషయాలన్నీ చెప్పించి ఈయనే లోకానికి నిజ వెలుగు అని మనకి బోధించి మనం ఈరోజు క్రీస్తు సంఘముగా మనల్ని ఏర్పరిచాడు. ఈ విషయాలన్నీ తెలియక చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఏదో నామమాత్రంగా అక్షరార్థంగా చదువుతూ వారి యొక్క బోధలను వృధాగా చేస్తూ తీసుకెళ్తా ఉన్నారు. కాబట్టి ఈ లేఖనాలను మనం గ్రహించాలి. దేవుడు మనతో ఏం చెప్తున్నాడు అనేది మనం గ్రంథ వివరణలోకి వెళ్తే కానీ మనకి
బోధపడదు. కాబట్టి ఇట్టి మాటలన్నీ మీరు గ్రహిస్తారని, మీ హృదయాల్లో భద్రపరుచుకుంటారని ఆశిస్తూ మరి నా మాటలన్నీ ముగిస్తూ ఉన్నాను. అందరికీ నా వందనాలు.